హలో గాయస్, నేను మీ క్రేజీ ముఖేష్ అండ్ ఈ వీడియోలో ఏం చెప్పబోతామంటే చాలా డేస్ అవుతుంది కదా వీడియోస్ తీక. ఇప్పుడు వచ్చేసి ఒక క్రేజీ అంటే క్రేజీ వీడియో తీయబోతున్నాం. ఈ వీడియో తోటి మీరైతే ఫుల్ సాటిస్ఫై అయితే అవుతారు అనుకుంటున్నా. అదే బిగ్గెస్ట్ ఎవర్ కైట్. లాస్ట్ టైం న్యూస్ పేపర్తో చేసినప్పుడు అది పైకి ఎగరేసినప్పుడు చినిగిపోయిందని చెప్పేసి టేప్ వేసి మళ్ళీ పైకి ఎగరేస్తే కట్టి ఇరిగిపోయింది. అలా వెయిట్ ఎక్కువయ్యి పాడైపోయింది, కైట్ కొలాప్ అయిపోయింది తయారు చేసినప్పుడే. అండ్ ఇప్పుడు ఆ రెండింటిని ఓవర్కమ్ చేయడానికి ఒక లైట్ వెయిట్ కవర్ని అయితే తీసుకొచ్చా. కవర్ తోటి బిగ్గెస్ట్ కైట్ అయితే చేయబోతున్నాము. అండ్ మన కెమెరామ్యాన్ వచ్చేసి రావట్లేదు అనమాట, అసలు తీసేసేయాలి. ఎవరైనా కెమెరామ్యాన్స్ ఉంటే నాకు కామెంట్లు అయితే మెన్షన్ చేయండి, నేను కాంటాక్ట్ అవుతాను. ఓకే, జస్ట్ ఫర్ ఫన్ గైస్. అండ్ చలో కైట్ని అయితే చేసేద్దాం. అండ్ లాంగెస్ట్ ఎవర్ తోక కైట్ని అయితే చేశాను, అది వస్తుంది, మ్యాక్సిమం వచ్చే ఉంటుంది. ఈ వీడియో చూసేసరికి ఆ వీడియో మన ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉంటుంది, ఫస్ట్ అదే వీడియో వచ్చి ఉంటుంది. అండ్ చేసిద్దాం చలో బిగ్గెస్ట్ ఎవర్ కైట్. లాస్ట్ టైము ఆ డాబా పైన చేసినందుకు ఆ వీడియో మొత్తం కూడా గజిబిజి అయిపోయిందంటే లైటింగ్కి సన్లైట్కి మొత్తం కూడా వీడియో క్లారిటీ లేదనమాట. మీకు స్క్రీన్ పైన ఫోటో వేస్తాను, అది కైట్ది, చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు కైట్ బాగుంది, బట్ ఆ వెయిట్ బాగాలేదు. చాలా వెయిట్ అవటం వల్ల అది పాపం పాడైపోయింది. ఇప్పుడు వచ్చేసి మంచి బందోబస్తుగా మంచి తయారు చేద్దాము. అసలు ఎగురుద్దనే అనుకుంటున్నా, ఎందుకంటే కవర్ వచ్చేసి వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎగిరే ఛాన్సెస్ కూడా ఉంటాయి మ్యాక్సిమమ్. అండ్ చూద్దాం ఎంత పెద్దగా తయారవుతుంది, ఎంత మంచిగా తయారవుతుంది అనేసి. చలో వీడియోకి వెళ్ళిపోదాం. ముందు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు గైస్. వీడియోకి వెళ్ళిపోదాం చలో. కవర్ వచ్చేసి మరీ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ మొత్తాన్ని మనం అయితే వాడలేదు. బిగ్గెస్ట్ ఎవర్ కైట్ కాస్త ఎనఫ్ కైట్ అయింది, అదైతే చినిగిపోయిందనమాట. అది చాలా డేస్ అవుతుంది కొనుక్కొని వచ్చి ఒక దగ్గర పెట్టంగానే అది 2-3 ప్రాజెక్ట్స్లో వాడాను కాబట్టి పొట్టు అయిపోయింది, అది మొత్తం కూడా కొలాబ్ అయిపోయింది గైస్. ఎట్లనేమో నాకేం అర్థం అవ్వట్లేదు. సరే, అన్ని సైడ్స్ని కట్ చేశాక ఒక ఫ్రెష్ పీస్ అయితే వచ్చింది. ఆ పీస్ని మనం ఇప్పుడు కైట్ అయింది, అది బిగ్గెస్ట్ ఎవర్ కైట్ కాలేదు గైస్. కైట్ ఈస్ కైట్ అంతే. అండ్ బిగ్గెస్ట్ ఎవర్ అయితే కైట్ కాలేదు, ఎనఫ్ కైట్ అయింది. ఎనీవే కైట్ అయితే తయారు చేద్దాం. మనం ఒక్కసారి కమిట్ అయితే మన మాట మనం వినాం కాబట్టి చాలా చూసిద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంత సైజులో అయితే ఉంటుంది మన కైట్, ఇంత సైజ్ అనమాట గైస్. అండ్ కట్టర్ అయితే తెగింది, అది ఫుల్ మంట పుడుతుంది, ఇప్పుడు జస్ట్ తెగింది ఇంతే గైస్. నేను ఏం చేసినా కూడా ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. అంటే ఫస్ట్ నెగటివ్ తోటే స్టార్ట్ అవుతుంది, అదేంటి నాకు అర్థం కాదు. నవ్వుతున్నావేంటి అనద్దు. ఇక చూడండి, బ్లడ్ కూడా వస్తుంది లైట్గా. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా షార్ప్గా ఉంది, కట్టర్ అయితే తెగింది. అండ్ అబ్బో బాగా పెయిన్ వస్తుంది చూడండి, అసలు పసక్కలేదు అసలు గాయ్స్. ఇప్పుడు లైట్గా క్లీన్ చేసుకోవాలి దీన్ని, అంటే లైట్గా డెటాల్ వేసి కాటన్ తోటి అయితే క్లీన్ చేసుకొని అయితే కలుస్తాను. ఇది ఎట్లా అయినా కూడా ఫెయిల్ అయ్యేటట్టుంది. ఇది ఎనీవే దీన్ని సక్సెస్ చేశాకే ఈ వీడియో ఎండ్ అవుతుంది. మీరు వీడియోని లాస్ట్ దాకా చూడండి ఎలా తెగింది, బ్లడ్ కూడా వస్తుంది. వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ చూస్తున్నాం కదా, నా ఏలైతే ఉంది ఊడిపోలే ఉన్నది, లైట్గా బ్లడ్ వస్తుంటే కాటన్ తోటి క్లీన్ చేసేసి, వాటర్ పెట్టకూడదంట, నేను పెట్టాను మర్చిపోయి. ఓకే, వాటర్ తోటి అయితే లైట్గా క్లీన్ చేస్తాను, డటాలు పెట్టి అయితే క్లీన్ చేయలేదు, నొప్పి వస్తుందేమో అనేసి. అండ్ దెబ్బ తగిలింది అనేసి ఎవరికి చెప్పలేదు. ఈవెన్ ఇది కొనుక్కొని వచ్చాను, ఇది షాప్లో కొన్నాను, ఆ షాప్ అంకుల్కి కూడా చెప్పలేదు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం ఒక వీడియో తీస్తున్నా అని చెప్పి తీసుకొని వచ్చాను. వేసుకున్నా, మంచిగా క్లీన్ చేసేసుకొని కాటన్ పెట్టా, లైట్గా బ్లడ్ వస్తుంటాను పెట్టాను. చాలా రోజుల తర్వాత మన ఛానల్ వచ్చేసి రక్తం కళ్ళ చూసింది. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అది మర్చిపోద్దు. అండ్ ఫుల్ మాట పడుతుంది. అండ్ యాజ్ యూజువల్ వర్క్ అయితే స్టార్ట్ చేసిద్దాం. అండ్ వాళ్ళుగానే మినీ కైట్ అయితే అయ్యేటట్టుంది మన కైట్. అటు తీసి ఆ కట్టర్ని అయితే ఆ కట్టర్ అయితే నా ఏళ్ళకి కాటేసేసింది. అదే కట్టర్ని మళ్ళీ అదే కట్టర్ తోటి మళ్ళీ ఇప్పుడు అది సరిగ్గా అవ్వట్లే. కైట్ సైజ్ అనేది సరిగ్గా లేదు,
అది ఎందుకు అట్లా అవుతుందని అనేది ఒక సైడ్ కట్ చేస్తే ఇంకొక సైడ్ బ్యాక్ అయిపోతుంది. అండ్ ఎనీవే కైట్ అయితే తయారు చేసి తీరుతాను గైస్. ఈ వీడియోలో కైట్ అయితే అయిపోతుంది. అండ్ చూద్దాం, చేసిద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, రీసెంట్గా బిగ్గెస్ట్ ఎవర్ తోక కైట్ని లాంచ్ చేద్దామని డాబాపైకి వెళ్తుంటే ఇక్కడ చూడొచ్చు మెట్టు తగిలింది అనమాట. కింద పడితే అది మాడిపోయింది కానీ చెప్తున్నా ఒక వీడియో వెనుక ఎన్ని దెబ్బలు ఉంటాయి, ఎన్ని దెబ్బలు తగిలి ఉంటాయి అనేసి చెప్తున్నా అంతే. ఇంకా ఇదంతా పట్టించుకోవద్దు. అండ్ కైట్ వర్క్ కైటే నడుస్తుంది, కైట్ వర్క్ అయితే ఆగట్లేదు. దెబ్బ తగిలినంత మాత్రాన ఈ క్రేజీ ముఖేష్ అస్సలు ఆగడు గైస్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు వచ్చేసి డే 2 అండ్ మన బిగ్గెస్ట్ కైట్ మేకింగ్ ప్రాసెస్లో. అండ్ ఇది వచ్చేసి ఇక్కడికి ఆఫ్ అనమాట. అండ్ కైట్ తయారు చేద్దాం అనుకున్నా. అది రైన్ కవర్ వచ్చేసి నేను మొత్తం మలిచి ఒక ప్యాక్ చేసేసి ఒక సైడ్కి అయితే పెట్టా. అది చిన్నది కదా, ఒక సైడ్కి అయితే పెట్టాను. అది మార్నింగ్ మా నాన్నమ్మ ఇల్లు కాదు సారీ, అది బాల్కనీ ఊడుస్తూ దాన్ని కూడా డస్ట్బిన్లో పడేసిందంట. అదేం చిన్నది కాదు, బట్ ఫోల్డ్ చేసేసరికి చిన్నగా ఉంది. ఇక వెళ్ళిపోయింది అది. ఇక ఒక రకంగా అనిపిస్తున్నాను గైస్. ఇంకా స్టార్ట్ చేసినాం కదా, ఇక అది గివ్ అప్ ఇవ్వటం అనేది ఫస్ట్ టైం అనుకుంటున్నా నాకు తెలిసి. అండ్ నేను నా ఫింగర్ బాగా నాకు పెయిన్ వచ్చేస్తున్నాను అని చెప్పేసి వదిలేశాను. ఇక ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఆ కవర్ వచ్చేసి మన దగ్గర లేదు. ఇది నిజం, ప్రాంక్ అయితే కాదు. ఎలాగో అనిపిస్తుంది. అండ్ ఇదంతా పక్కన పెట్టేసింటి ఇక వెళ్ళిపోవాలని ఉన్నది. ఇక ఇది చేయకూడదు అసలు. ఎప్పుడు స్టార్ట్ చేసామో తెలియదు ఈ వీడియో. అసలు ఏ టైంలో స్టార్ట్ చేసాము ఈ వీడియో, అంతా బ్యాడ్. ఈ స్టార్టింగ్ నుంచి కూడా మీకు అన్నీ చూపించలేదు నేను. అండ్ అదంతా పక్కన పెట్టేసిండి. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది. త్వరలో ఇంకొక కొత్త క్రేజీ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. అండ్ నాలాగా దూల పనులు చేయొద్దు, ఇలా ఏళ్ళు అయితే కట్ చేసుకోవద్దు. ఇప్పుడు కూడా పెయిన్ ఉంది, బట్ నో ప్రాబ్లం. అండ్ మీ సపోర్ట్ ఈ వీడియో పైన చూసి అండ్ ఈ ఫెస్టివల్ ఆఫ్టర్ ఫెస్టివల్ కానివ్వండి, ఫెస్టివల్ వచ్చేసరికి కానివ్వండి, ఎప్పుడైనా ఇయర్కి అయితే చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈ వీడియోలో కాకపోయినా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అన్నా చేద్దాం అనుకుంటున్నా పేపర్ తోట.